వర్మ గారు, మనం ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలుపెట్టిన డిబేట్లో చాలాసార్లు నేను మాట్లాడాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది దాదాపుగా 50,000 టన్నులు రైస్ పట్టుకున్నాం, సీజ్ చేసాం అని చెప్పారు. అసలు ఎప్పటి నుంచో చెప్పుకొస్తూ ఉన్నారు. దాదాపుగా నాకు తెలిసి అధికారంలోకి వచ్చిన 20-90 రోజుల్లో ఇదే నడుస్తూ ఉంది. కానీ పర్టికులర్గా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఇప్పుడే కాదు, నాదెండ్ల మనోహర్ గారు మేము జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా అలిగేషన్స్ చేశారు. సరే, మీరు అధికారంలోకి వచ్చి 60-70 రోజులు అవుతున్నా మీకు ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఏవో చెప్పడం, అక్కడ ఇన్ని వేల టన్నుల సీజ్ చేసాం, ఇక్కడ ఇన్ని వేల టన్నులు సీజ్ చేసాం చెప్తా ఉన్నారు. కానీ ప్రాపర్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. ఇంకొకటి చెప్తా ఉన్నాం, ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడారంటే, మీరు పద్దాకా నన్ను బద్నాం చేయడం కన్నా మీ దగ్గర అయినా ఎటువంటి ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా రండి, అరెస్ట్ చేయండి, నేను లీగల్గా ఫైట్ చేస్తాను, అంతేగాని లేనిపోవడం అలిగేషన్ చేయొద్దని అన్నారు. మేము కూడా డే 1 నుంచి కూడా ఇదే చెప్తా ఉన్నాం. మీ దగ్గర ప్రాపర్గా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే రండి, డాక్యుమెంట్తో రండి, తెలుసుకుందాం. మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, జ్యుడిషియరీలో మనం తెలుసుకుందాం. అంతేగాని మీరేదో రెడ్ బుక్ ఓపెన్ చేసాం, పేర్లు రాసాం, పేర్లు వీళ్ళందరూ ఉన్నారు, కొడాలని గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, ఇంకో సమ్ ఎక్స్ప్రెస్ జడ్డారు ఉన్నారని ప్రసారం చేసుకోవడం కన్నా ఈ రోజున ఆయన కదా అన్నారు, రండి నేను సిద్ధంగా ఉన్నా, తెలుసుకుందాం రండి అన్నారు కదా. ఇంకా అంతకన్నా ఏం కావాలి మీకు? ఎస్, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మీరు ఏం చేయాలనుకున్నా ఓపెన్, మా వాళ్ళందరూ కూడా కొడాలని గారు అవనియండి, వల్లభనేని వంశీ గారు అవనియండి, రోజా గారు అవనియండి, మీరు పెట్టిన అలిగేషన్లు అన్నింటిలో కూడా ప్రజలకి సమాధానం, అకౌంటబిలిటీ ఉండాలి. కాబట్టి ప్రజలకి సమాధానం. లక్ష్మణ్ ఓకే, ద్వారంపూడి గారు ఏదో కనిపిస్తున్నారు, లేక వదులుతున్నారు, కానీ మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అసలు బయటికి కనిపించట్లేదు. వర్మ గారు, ఎవరికైనా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మినిస్ట్రీగా ఉండేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించి ఉంటారు, ప్రజలకు కనబడేటట్టు. ఈ రోజున మీరు చెప్పిన పేరాన్ని కూడా ఓడిపోయిన వాళ్ళే. ఈ రోజు వాళ్ళ పర్సనల్ పనులు ఉంటాయి, పర్సనల్ గా వాళ్ళు చేసిన వ్యాపారాలు రీత్యా లేదా పర్సనల్ గా ఫ్యామిలీతో వెళ్ళి ఎక్కడైనా కొంత సమయాన్ని వెచ్చించి ఫ్యామిలీతో ఉండాలని అనుకోవచ్చు కదా. అంతేగాని ఎవరికి భయపడో ఎవరికి ఇదయ్యి ఎవరు వెళ్ళిపోరండి. ఎందుకంటే ఇక్కడ ఈ రోజున ఎవరికి భయపడే రోజులు కాదు, పరిస్థితులు కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ గా ఎవరికైతే మేము ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చామో నట్టు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, వాళ్ళకి 4,75,000 కోట్ల రూపాయలు నాన్ డిబేట్ ద్వారా ఇచ్చాం. ఇక్కడ అవినీతి జరగడానికి ఏముంది? గత ప్రభుత్వం ఏమీ లేదు అంటే ఈ ద్వారంపూడి గారి అంశం కానీ ఏ అంశం కానీ ఏం లేదు, అంతేనా? ఏమి లేదండి. వీళ్ళు కొండను తవ్వి ఎలుక పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఎలక కూడా దొరకదు. సమయం వృధా. ఒక్క నిమిషం ఎందుకంటే అంటే లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ ఇస్తాను, మీకే ఇస్తాను ఒక్క నిమిషం. ఎందుకంటే దీని మీద అసలు ద్వారంపూడి గారు అంటేనే జనసేన అంటేనే ద్వారంపూడి గారు అంటేనే పవన్ కళ్యాణ్ గారు అన్నంతగా రచ్చ సాగింది గత ఎన్నికల్లో. అందులోని రామ్ కుమార్ గారు కూడా ఉన్నారు, కాకినాడ వాసులే. మరి ఆయన గురించి కూడా ఆయన పూర్తిగా తెలిసిన, అందుకని ఈరోజు ఆయన కూడా మనం ప్రత్యేకంగా పిలవడం జరిగింది. కీర్తన గారు, కొండను తవ్వారట, ఎలక్ కూడా మీకు దొరకలేదట, ఇదిగో పులి అదిగో మేక అన్నారట, ఏమీ లేదు. ఏంటి ద్వారంపూడి గారి ఎపిసోడు? ఆయన డైరెక్ట్గా లేఖ రాస్తున్నారు, సవాళ్ళు విసురుతున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 నమస్కారం సార్. ఇలాంటి కొండల్ని, ఇలాంటి కుక్కల్ని, ఎలకల్ని అన్ని ఆల్రెడీ పట్టడానికి మేము కూడా ముందుకు వచ్చాం. కానీ వీళ్ళ కుళ్ళి జోకులు అయితే మా దగ్గర ఏద్దని చెప్పండి. ద్వారంపూడి గారు గతంలో మాట్లాడిన పిచ్చి మాటలు, ఆయన పిచ్చి తమ్ముడు ఏదైతే సాక్షి వేసిందో ఒకసారి ఈ లక్ష్మణ్ గారికి చూపించండి. తాట తీస్తా పిచ్చోడివి, నీ బ్యానర్ కూడా నేను కాకినాడలో కట్టనివ్వనన్నా. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గొప్పతనాన్ని ఈ రోజు లక్ష్మణ్ గారు ఇక్కడ పొగుడుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు వస్తున్నారంటే ఎందుకంత భయం? ఆయన బ్యానర్ కూడా కట్టనివ్వడంట ఆ రోజు ఈయన మాట్లాడిన మాటలు సార్ ద్వారంపూడి గారు. అండ్ ద్వారంపూడి గారికి ఎంత ఫ్రస్ట్రేషనో మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన గురించి ప్రసంగించినప్పుడు అల్లా ఈయన ఊగిపోయేవాడు, పర్సనల్ గా టార్గెట్ చేస్తూ. లకారం భూతలు గీతా గారిని పక్కన పెట్టుకొని మాట్లాడిన గొప్ప ప్రబుద్ధుడు ఈయన. ఇటువంటి ఆయన గురించి అంట ఏమి మాట్లాడకూడదంట. ఈయన అవినీతి చక్రవర్తిని మేము నిరూపించడానికి టైం తీసుకోవాలి. అంత లోపలికి నిరూపించండి అంటే మీలాగా మేము అబద్ధపు ఫేక్ కేసులు పెట్టి లోపలేయడానికి మేమేమి వైసీపీ కార్యకర్తలు కాదు కదండి. పక్కాగా ఎవిడెన్స్లతో ఇస్తాము. అందుకు ప్రాసెస్ కూడా జరుగుతా ఉంది. లక్ష్మణ్ గౌడ్ గారికి తెలియదేమో కానీ సర్కార్ అయితే ప్రతి ఒక్క చీడ పురుగుని, ప్రతి ఒక్క అవినీతి పరుడిని
ఎవడైతే ప్రజలు రక్తాన్ని పీక తిన్నారో వాళ్ళనైతే ఏరే పని చేస్తున్నారు. అందులో భాగంగానే ద్వారంపూడి గారైనా ఇంకొక పూడి గారైనా మన డైమండ్ రాణి గారు రోజా గారైనా అందరూ అందులో భాగస్వాములు అవుతారు. సో ఎవరు తప్పించుకోరండి. మీకేమైనా తెలియదేమో నేను మీకు ఒకసారి గుర్తు చేస్తాను. కొండాబాబు గారు ఎమ్మెల్యే గారు తెలుసు కదండి, ఆయన ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా ఈయన గురించి కంప్లైంట్ ఇచ్చున్నారు. మొత్తం ఆయన చేసిన అవినీతితో బయట తీయండి, ఏవైతే అవినీతికి పాల్పడ్డాడో, అక్రమంగా బియ్యం రవాణా చేసి ప్రజలను దోచుకున్నాడో అటువంటి ఇష్యూస్ అన్ని మీరు సార్ట్అవుట్ చేసి గత 5 ఏళ్లుగా ఏ అవినీతికి పాల్పడ్డాడో అవన్నీ బయటకు తీయండి అని ఆయన రిక్వెస్ట్ చేసి వచ్చాడు. ఆ విషయం మీకు తెలుసా? స్థానికంగా మీరు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. మరొక విషయం, మా మినిస్టర్ మనోహర్ గారు 13 రేషన్ షాపులని సీజ్ చేసి నోటీసులు ఇచ్చాడు ఇక్కడ అవినీతికి పాల్పడ్డారు. అలాగే మీరు గమనిస్తే బియ్యంలో ఎంత అవినీతికి పాల్పడుతున్నారని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి కూడా మా మనోహర్ గారు, మా మినిస్టర్ గారు. సో ఇంత సాక్షాత్ సహా మేము మాట్లాడుతుంటే మీరేంటో ఆయన నీతిపరుడు, ఆయన ఒక లేఖ రాశాడు, ఆయన లేఖ రాస్తే ఆయనే దొరుకుతాడు. ఇప్పుడు గతంలో మా రెడ్డిగా మార్చుకున్న ఒక ఆయన లెటర్ రాసేవాడు, తర్వాత ఏమైందండి ఆ లెటర్లని పక్కన పెట్టుకుని రెడ్డిగా మార్చుకున్నారు. అలాగే ద్వారంపూడి గారు చంద్రశేఖర్ అదే పరిస్థితి అవుతుంది. ఇక్కడ అవినీతి చేశారు, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మరొక చీప్ విషయం నేను గుర్తు చేస్తాను సార్, నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది. అవినీతి చేశారు యాక్సెప్ట్ చేయాలని ఎలాగంటారు? మీరు చెప్తే అవినీతి అయిపోయిందని అయిపోయినట్టు కాదు కదా. నోటీసులు ఇచ్చాం, మేము నోటీసులు ఇచ్చాం, అక్రమంగా బియ్యం రవాణా జరిగిందని ప్రూవ్ చేసాం. మా మినిస్టర్ గారు వెళ్ళి ప్రతి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కాదు వ్యాపారం, వాళ్ళ నాన్నగారి నుంచి లీగల్గా చేసుకున్నటువంటి వ్యాపారాలు చాలా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు వాళ్ళ తరతరాల నుంచి వచ్చినటువంటి వ్యాపారం అది. మధ్యలో వచ్చిన వ్యాపారం. లక్ష్మణ్ ఒక్క నిమిషం, ఇంకా చాలా మంది మాట్లాడాలి కదా, ఎందుకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇస్తాను సమయం. ఇంటరప్ట్ చేస్తే ఎవరికీ అర్థం కాదు. మధ్యలో ఆవిడ ఏదో వీడియో చూపిస్తున్నదట, ఆ వీడియో చూడండి, అది నిజమో అబద్ధం. కీర్తన గారు ఏంటి ఆ వీడియో? అవినీతే చేయలేదని మీరు అంటారు, నేను చెప్తాను సార్ మీకు, మళ్ళీ అది డిస్ప్లే అయినా మీకు వినపడదు. మన సజ్జల గారు ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే మీడియా వాళ్ళు అడుగుతారు, ఏం సార్ పఫ్ఫులకి ఎగ్ పఫ్ఫులకి 3 కోట్లు బిల్లు పడిందా అంటే ఆయన ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఆన్సర్ చేయకపోకుండా. పప్పులేంటి ప్రభుత్వం సార్? పఫ్ఫులుగా సార్ ఎగ్ పఫ్స్, వెజ్ పఫ్స్ స్నాక్స్ కింద తింటారు కదా సార్, దానికి 3 కోట్ల రూపాయల బిల్లు చూపించింది ప్రభుత్వం. 12 కోట్ల రూపాయలు లోకేష్ గారు తిన్న స్నాక్స్ కి వచ్చే బిల్లు, అవి దాని గురించి మాట్లాడండి మీరు. 12 కోట్ల రూపాయలు లోకేష్ గారు తిన్న మీరు చెప్తే గానీ లక్ష్మణ్ వినాలి. మీ టర్న్ వచ్చినప్పుడు రాసుకోండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఇప్పుడు దాని వల్ల ఎందుకు ఇంటరప్ట్ చేయడం? లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆధారాలు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? మీరు లోకేష్ గారి గురించి విజయ్ 1 మినిట్ అండి, విజయ్ 1 మినిట్. లక్ష్మణ్ ఒక్క నిమిషం, లక్ష్మణ్ వినాలండి, లక్ష్మణ్ వినాలి. హలో లక్ష్మణ్ వినాలి. ఏంటి ఇంటరప్ట్ ఎందుకు చేస్తున్నారు? నేను ఇస్తున్నాను కదా సమయం. మీరు మాట్లాడితే అక్కడ ఆయన విజయ్ మాట్లాడతారు టీడీపీ నుంచి, మరి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కదా అని మళ్ళీ ఆయన రామ్ కుమార్ గారు ఆయనే ఎంటర్ అవుతారు. నాకు అర్థం కాదు, చూసిన వాళ్ళకి అర్థం కాదు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. మహిళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి. అందులోనే ఆవిడ వీర మహిళ, మామూలు మహిళ కూడా కాదు. ఇంకా అయిపోయిందిలేండి, సైనికుడు ఎపిసోడ్ అయిపోయింది కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. లక్ష్మణ్ గారు మీకు చాలా తక్కువ తెలుసు వైసీపీ గురించి. ఊరికి ఆ ట్రాప్ లో పడి మీరు రేపు ఎరిపప్పై బయటకు వస్తారు, నేను అదే చెప్పగలుగుతాను. ఓకే వీడియో సారాంశం ఏంటో సింపుల్ గా చెప్పండి. ఇక్కడ పఫ్ఫులకి స్నాక్స్ లకే జస్ట్ 3 crores రూపీస్ ఖర్చు పెట్టారు అంటే వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒక సింగిల్ ఆన్సర్ లేదు, మేము చేసాము చేయలేదని చెప్పుకోవడానికి కూడా సజ్జల గారికి ధైర్యం చాలక ముఖం చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ప్రెస్ మీట్ లకి స్క్రిప్ట్ రాసిచ్చే సజ్జల గారు ప్రతి ఒక్కరికి ప్రెస్ మీట్లు పెట్టమని, పవన్ కళ్యాణ్ గారు తిట్టమని చెప్పే సజ్జల గారికి 2 ముక్కలు మాట్లాడడానికి ఆన్సర్ దొరకలేదా? 3 కోట్ల రూపాయల ప్రజాధనం కేవలం స్నాక్స్ పప్పు కోసం ఖర్చు పెట్టారంటే వీళ్ళు ఎలాంటి పరిపాలన అందించారో గమనించండి సార్. ఇట్లాంటి ప్రబుద్ధులు వీళ్ళు చేస్తే అవినీతిని మేము ఎండగట్టబోతుంటే వీళ్ళకి ఎందుకంత భయం, ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తప్పు చేశారు, అవినీతి చేశారని ప్రూవ్ చేయడానికి కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసి చూపిస్తాం, ఆయన కూడా అరెస్ట్ చేపిస్తాం. రోజా గారి పరిస్థితి ఏంటి?
ప్రత్యేకించి చెప్పాలి సార్, ఫస్ట్ లిస్ట్ లో ఆమె ఉంటది. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ కదా ఆమెది, తక్కువ కదా. అవును, ఏం దానికి ఆధారాలు ఇవ్వండి, ఆధారాలు ఉన్నాయా సార్? ఆధారాలు లేక నోటీసులు పంపరు. ఫస్ట్ థింగ్ నోటీసులు కూడా లేవంటున్నారు కదా. ఆమె చెప్పుకుంటారు సార్, ఆమె జగనన్నకు భజన చేయడం తప్ప చేసింది ఏం లేదా నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మేము చెప్పేది ఒకటే సార్, ఆమె అవినీతి చేసిందన్న విషయం ఆవిడకి తెలుసు. ఆవిడ అసలు ఇక్కడ ఏపీలో అయితే ఎక్కడ కనిపించట్లేదు, విదేశాల్లో తిరుగుతూ ఉంది. ఒకవేళ వచ్చినా నగరిలో అయితే ఉండట్లేదు. సో ఎందుకు ఉండట్లేదో అది లక్ష్మణ్ గౌడ్ గారికి తెలియాలి. ఇక్కడ అవినీతికి పాల్పడడానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నోటీసులు వచ్చాయి. దానికి ఆమె ఏం ఆన్సర్ చేస్తుందో, ఆమె ఎలాంటి జవాబు చెప్పుకుంటుందో, లేదంటే తమిళనాడు ఎలక్షన్ మీద ఏమైనా ఫోకస్ అయితే అటువైపు గాలి మళ్ళీ అటువైపు వెళ్ళిపోతుందో అది కూడా గమనించాలి. రోజా గారు ఒకటే చెప్తున్నాం, నోటి వాటిని ప్రదర్శించి ఇప్పటిదాకా నోరేసుకొని ప్రతిపక్ష నేతల్ని దుమ్మెత్తిపోయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. సో నగిరికి వెళ్ళి మనం మాట్లాడినా ఇదే తెలుస్తుంది. కాబట్టి రోజా గారు గొప్పని ఛాలెంజ్ చేస్తున్నాం, దమ్ము ఉంటే ఏపీలో ఉండమని చెప్పండి. ఓకే, ఒక్క విషయం, కీర్తన గారు ఎక్కువగా వైరల్ అవుతున్నది, ఆవిడ ఇల్లులు కూడా ఖాళీ చేశారు అంటున్నారు, నిజమా అది? నగర్లో వాటిలో ఎంత మకాం ఇక్కడి నుంచి ఎత్తారని నిజమా? అంటే నేనైతే నాకు అది కరెక్ట్ గా తెలియదు సార్. అయితే దేశంలో అయితే లేదు, ఇక్కడైతే ఉండట్లేదని. ఇల్లులు కూడా ఖాళీ చేశారు అని, ఆవిడ హౌస్ కూడా ఖాళీ అయిపోయింది, ఎటువంటివి ఏవి లేవు అందులోని, ఎవిడెన్స్లు గట్ట ఏమైనా ఉంటే మొత్తం అంతా ఎప్పుడో అక్కడి నుంచి డంప్ చేశారన్నది వస్తున్న వార్తలు. మీరు అక్కడ ఆ ప్రాంతంలోనే ఉంటారు కాబట్టి. ఎలక్షన్ రోజు ఓడిపోయిన రోజే విన్నాం సార్ ఆ మాట. ఎలక్షన్ ఓడిపోయిన రోజు నుంచి ఆమె చాలా స్ట్రిక్ట్ గా అన్ని తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తుంది, ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా ఇది చేయాలనుకుంటుంది. కానీ అంతకన్నా ముందే మేము ఎవిడెన్స్ సంపాదించడానికి ప్రయత్నించాం కాబట్టి ఇవి తప్పించుకునే ప్రయత్నం అయితే జరగదు సార్. ఎందుకంటే ఒకరిని కాదు, చాలా మంది బాధితులు ఉన్నారు. సాక్షాత్ ఆమె అధికారంలో ఉన్నప్పుడే కౌన్సిలర్ వచ్చి ఎలా ఆమె గురించి వాపోయిందో మీకు తెలుసు. 25 లక్షలు లంచం అడిగింది. ఇలా దర్శనాల పేరుతో చేసిన మోసాలు అవి చాలా ఎక్కువ. సో రోజా గారిని అయితే ఎవ్వరు కూడా క్షమించరు. ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లా వాసులు మహిళల ఇష్యూల పైన మాట్లాడకుండా, మహిళల పైన అఘాయిత్య సైలెంట్ ఉండి దోచుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసి దుమ్మెత్తిపోసిన రోజాని మాత్రం ఎవ్వరు వదిలిపెట్టరు. దేశాలు దాటిపోయినా తీసుకొని వచ్చి మరి ఇక్కడ శిక్షలు పడేలాగా చేస్తారు సార్, ఖచ్చితంగా. ఓకే, విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి. రైట్ విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానల్ సభ్యులకి. ఏంటి ద్వారంపూడి గారి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, లేకపోతే రోజా గారు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు, వైఎస్ఆర్సీపీలో మంత్రి అయ్యాలని ఆవిడ మీద కక్ష సాధింపు చేస్తున్నారా, కొడాలి నాని గారిని కూడా అదే మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారని కక్ష సాధింపు చేస్తున్నారా, వల్లభనేని వంశీని కూడా అలాగే వెళ్ళిపోయారని కక్ష సాధింపులు చేస్తున్నారా? అసలు ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు అనేది చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు, బయటికి వెళ్ళారు, కొంతమంది ఉన్నారు. రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీలు మారటం దాని గురించి పెద్ద వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఏదో మేము చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 5 సంవత్సరాలు అధికార మదంతో ఎట్లా పడితే అట్లా. మీరు చూడండి, 5 సంవత్సరాలు నోటికి అద్దు ఆపు లేదు, చేతికి అద్దు ఆపు లేదు. ఎంతవరకు చేయొచ్చో ఎంతవరకు చేయకూడదో రాజకీయాలలో రాజకీయ పార్టీ నాయకులుగానో మంత్రులుగానో ఎమ్మెల్యేలుగానో ఉండవాళ్ళు ఏ పనులు అయితే చేయకూడదో అవన్నీ చేసి వాళ్ళు చేసిన దాని ప్రభావం కింద క్యాడర్కి, అంటే వాళ్ళ కింద ఉన్నటువంటి 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ లోకల్ లీడర్లు అందరూ కూడా వాళ్ళని చూసుకొని తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇబ్బంది పడతా ఉంటే, నేరం చేపించినటువంటి పెద్ద తలకాయలు మొత్తం విదేశాలకు పారిపోయారు, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ పారిపోలా. ఎవరైతే బరి తెగించి పనిచేశారో, అంటే వాళ్ళ మీదే మీరు కక్ష సాధింపులు చేస్తున్నారు, వాళ్ళ మీదే అక్రమ కేసులు మీరు పెడుతున్నారు, వాళ్ళకే థ్రెట్ ఉన్నదట, అందుకని పారిపోయారని కదా వాళ్ళు చెప్పేది. అదే సార్ నేను అనేది ఏంటంటే, రాజకీయాలలో చేయకూడని తప్పులు చేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజున దాక్కొని తిరుగుతా ఉన్నారు. రోజా గారు ఎందుకు దాక్కొని తిరుగుతా ఉన్నారు? ఆడుదాం ఆంధ్రాలో డబ్బుని పందికొక్కులు మేసినట్టు మేశారు కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి ఆ క్రమంలో వాళ్ళు దాక్కొని తిరుగుతా ఉన్నారు. ఆమె కోసం పనిచేసిన కార్యకర్తల గురించి ఏ రోజన్నా ఆలోచించిందా? రాజకీయాలలో క్యాడరే అనేది ప్రధానమైనటువంటి అంశం. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, రకరకాలుగా మారుతారు, కానీ మెజారిటీ ఆఫ్ ది లోకల్ గా ఉండే చిన్న చిన్న కార్యకర్తలు మాత్రం ఎట్లా పడితే అట్లా రాజకీయ పార్టీలు మారరు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా పెద్ద స్థాయిలో అధికారం అనిపించినటువంటి నాయకుల ప్రధాన లక్ష్యం. వాళ్ళు ఖచ్చితంగా చేయకపోతే అటువంటి వారిని ప్రతి రాజకీయ పార్టీ కూడా బహిష్కరించాలా. రోజా లాంటి వాళ్ళు, లేదు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, లేదు కొడాలి నాని లాంటి వాళ్ళు
వాళ్ళ వెనక తిరిగి నష్టపోయినటువంటి ఈ క్యాడర్ అంతా కూడా ఎవరికి సమాధానం చెప్పాలా? వారు చేసిన తప్పులకి పోలీసులు కేసులు అవుతాయి. మరి ఆ తప్పులు చేసిన వాళ్ళని ఎవరు కాపాడాలా? కోర్టులో ఎవరు బెయిల్ చేయాలా? వీళ్ళందరూ పారిపోతున్నారు, నాయకులే పారిపోతా ఉన్నారు. ప్రధానంగా నేను చెప్తానండి, ఎక్కడా కూడా కక్ష సాధింపు అనేటువంటిది మాత్రం 100కి 100 లేదు. ఎవరైతే బరి తెగించి అధికారం ఉందని పొగరుతో కళ్ళు నెత్తికెత్తి ప్రవర్తించారో ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ లేదు జోగి రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద మాత్రమే, తప్పు చేసిన వాళ్ళ మీద మాత్రమే. మీరు చూడండి, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడ రెడ్ బుక్ గురించి మాట్లాడినా ఆ రెడ్ బుక్ లో ఉండే వాటి పేర్లకు సంబంధించిన వారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని చెప్పారు తప్ప రెడ్ బుక్ లో పేరు రాసినంత మాత్రం వాళ్ళ మీద మేమేదో కక్ష సాధింపు చేస్తామని, చట్ట వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెడతామని ఎక్కడ అనలేదు. ఆ విధంగా మేము చేయట్లేదు. అలా చేయట్లేదు కాబట్టే మిగతా నియోజకవర్గాల నాయకులు వాళ్ళ రాజకీయ కార్యక్రమాలు స్పష్టంగా చేసుకుంటా ఉన్నారు. అది ప్రధానమైన విషయం. ద్వారంపూడి చంద్రశేఖర్ లెటర్కి సంబంధించి ఎట్లాగూ పందికొక్కు మేసినట్టు బియ్యం మొత్తం తినేశాడు కాబట్టి, బియ్యంలో చేయకూడనటువంటి అన్ని నేరాలు చేశాడు కాబట్టి, ఎట్లాగో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆయన రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది కాబట్టి రాజకీయంగా డ్యామేజ్ అవ్వకూడదని ముందు జాగ్రత్త చర్యగా రాసినటువంటి లేఖే తప్ప, మేకపోతు గాంభీర్యం తప్ప దీంట్లో ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయం మాత్రం కాదు. కేవలం రాజకీయ డ్యామేజ్ ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఆయన లేఖ రాశారు. ఇక నిజంగా చంద్రశేఖర్ గారు తప్పు చేయలేదు అనేటువంటి భావన ఉంటే ఆయన సిబిఐకి లెటర్ రాయచ్చు. బహిరంగ లేఖ ఎందుకు? సిబిఐకో సిఐడికో ఇగో నా మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, నా మీద విచారణ చేసి నేను సచ్చీలునని నాకు సర్టిఫికెట్ ఇవ్వని చెప్పి అడగొచ్చు కదా. అట్లా అడగకుండా ఇది రాసిన అంటే ఇది రాజకీయ లెటరు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. 100కి 100 తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు అనేది మాత్రం చేయట్లేదు. ఏంటి రోజా గారు ఆచూకీ లభించిందా? రోజా గారు, వల్లభనేని వంశీ, లేకపోతే మీరు తలుచుకుంటే కష్టమేం కాదు కదా అధికారంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు కొడాలి గారు